ఈమె జీవాన్నే దీంట్లో వేసింది, నా కొరకు ఇచ్చింది కాబట్టి ఆమెను గురించి ప్రశంసించి ఆమె వేసిన కానుక ఎత్తి పెట్టి మాట్లాడాడు. ఆమేన్. ఒక పరిసైడు యేసు ప్రభు ఉంటే ఒక సహోదరి తనకు కలిగిన ధనమంతా హెచ్చించి ఈ ధనవంతోటి ఈ డబ్బంతటితోటి అత్తరు బుడ్డు కొంటే తర్వాత నా జీవనం ఏంది, నేను తినేది, నేను కట్టుకునేది ఆలోచన లేకుండా దేవుని కొరకు హెచ్చించి విలువైన జటామాంసం తీసుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పోసి కడిగి ముద్దు పెట్టి చేసిన పరిచర్యని అక్కడ కొంతమంది నిరాకరించారు. ఏమో పెద్ద బడాయి పోతుంది, ఏందో మాకు అందరికి లేని భక్తి ఏమికే వచ్చింది అన్నట్టుగా యేసు ప్రభుని భోజనానికి పిలిచినోడే అన్నాడు. ప్రభు వాడు హృదయ ఆలోచన కలిగి అని గద్దించి, ఈమె చేసిన నా కొరకు చేసిన ఈ కార్యాన్ని ప్రపంచంలో ఎక్కడ సువార్త చెప్పినా ఈమె గురించి మీరు చెప్పమన్నాడు. అంటే పాఠం ఏమిటంటే దేవుని కొరకు చేసేది ఖచ్చితంగా బహిర్గతంగా ప్రకటించబడుతుంది. ఇంతవరకు నేను కూడా తెలవకూడదు, చెప్పకూడదని ఒక అజ్ఞానంలో ఉన్నాను. అందుకే కొంతమంది చేసింది చెప్పట్లేదు. చెప్పినా కొంతమంది ఓర్చుకునే మనసు మీలో లేదు కాబట్టి మిమ్మల్ని బట్టి వాళ్ళ పేర్లు బయట పెట్టట్లేదు. ఇక నుంచి నేను అన్నాను కదా ఇందాక యోహాను లాంటి సేవ చేయాలని. హల్లెలూయా. మీరు బాధపడ్డా, మొఖాలు మడుచుకున్నా, మూతులు ముడుచుకున్నా చేసినోడు ఖచ్చితంగా చెప్పబడుతుంది. దేవుని కార్యాలు దేవుని సన్నిధిలో దేవునికి ఇచ్చే విషయంలో మనమందరం ఆసక్తి పరులమై దేవుని దీవించుదము గాక. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. బలమీతిగా చేయకండి, తప్పదు, కర్మ, ఎవరో లేరు, మనమే చేసుకోవాలి, మనమే ఇచ్చుకోవాలి. చిచి, ఈ మాటలు దేవునికి అసహ్యాన్ని పుట్టిస్తాయి. నాకు ఒక భాగ్యం, అయ్యగారు మీటింగ్లు పెట్టాడు, ఈ మీటింగ్ వరకు నేను ఖర్చు పెట్టాలి, ఇది నాకు ఒక భాగ్యంగా భావించుకోవాలి. అది ఆ ఆసక్తి నీ తోటి వారు చూడాలి. ఆ అన్న ఎన్ని కష్టాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, జీతం చేతికి ₹1 రాకపోయినా దేవుని పని కొరకు మొదటి తారీఖు రోజే దశమం కొట్టేస్తాడు. ఎన్నో ఇబ్బందులు ఇరుకులు పడుతున్నా దేవుని కొరకు నా కష్టం దేవుని సన్నిధిలో వాడబడాలంతే. ఇది నాకు ఒక భాగ్యం, దేవుడు నాకు పెట్టిన విధానం. మన మీటింగ్స్లో కూడా చాలా మంది సమర్పించుకున్నారు. శేఖర్ పాల్ వారం రోజు సంపాదించిన సంపాదనలో 10వ వంతు కాదు, సగం వరకు నేను పరిచర్యకి ఇవ్వాలనుకుని డిసైడ్ చేసుకున్నా అన్నాడు. రాయి దోలి రోజుకు 2000 ఎత్తే ₹1000 దేవునికి, 2000 ఎత్తే 200 దేవునికి కాదు. అటువంటి సమర్పణ కలిగిన వ్యక్తులు ఉన్నారు కనుకనే పరిచర్యలు, కూడికలు, మందిరం ఈ విధంగా నడిపించబడుతుంది. చాలా మంది ఉన్నారు, మచ్చికి చెప్పారు 2-3 పేర్లు. హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి పరులై ఈ సేవా పరిచర్యల కొరకు ప్రేమించి వారి కష్టాన్ని దేవుని సన్నిధిలో ఆసక్తిగా పెట్టిన వారు ఉన్నారు. వారి ఆసక్తిని తగినట్లుగా వారి కుటుంబాలు దీవించబడుతున్నాయి. నేను చెప్పట్లేదు కనుకునే అనేకులకు ప్రేరేపణ రావట్లేదని పరిశుద్ధాత్మ దేవుడు రాత్రి మాట్లాడాడు. చెప్పమని వాక్యంలో నువ్వు దాన్ని మరుగుపరచడానికి బయలుపరచు. మరుగు చేయవలసింది ఏంటంటే ధర్మం. ఎవరికైనా పేదోళ్ళకి ఒకటి పెట్టావా, అది ధర్మం, అది మర్మంగా ఉంచు. దేవుని కొరకు చేసిన ప్రతిదీ బహిర్గతం చేయబడుతుంది. దేవునికి ఇచ్చే విషయంలో మనమందరము ఆసక్తి పరులమై ఉండాలి. ఆమేన్. దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహమైన మనసుతో, సనుక్కోకుండా, గొనుక్కోకుండా, ఎవరు చేయకపోతే మనం చేద్దాంలే, ఎవరు ఈయకపోతే మనం ఇద్దాంలేని పాడు మనసు వదిలిపెట్టి వేడుకో. నా కష్టాన్ని పరిచర్లో వాడండి అని సేవకుల దగ్గరికి వచ్చి పెట్టి వాడి దేవుని మహిమ కొరకు నీకు కలిగిన ఈ ఆసక్తిని బట్టి ఇంకొకడు ప్రేరేపించబడే విధముగా మనం దేవునికి ఇచ్చే విషయంలో ఆసక్తి పరులుగా మార్చబడదుము గాక. ఆమేన్. ఈ పరిచర్య ఆరంభము నుంచి ఏ అమెరికా, ఆఫ్రికా సపోర్ట్లు కాదు, విశ్వాసులు కష్ట జీవితాలతోనే ఈ పరిచర్యలు కట్టబడుతున్నాయి. ఇంకనూ మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడి ఉన్నతమైన సన్నిధి మనము మన ఆసక్తిని బట్టి వేరొకరికి ప్రేరేపితం రావాలి. ప్రేరేపించబడే విధముగా మన భక్తి జీవితం మార్చబడును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నీ ప్రార్థనా జీవితాన్ని బట్టి అనేకులకి ప్రేరేపితం రావాలి.